హా! మీ పేరు ఏంటి? మీ పేరేంటో చెప్పండి. నా పేరు విజయాంబిక. విజయాంబిక. బా దున్నపోతు సౌండ్ వినబడుతుందేంటి? దున్నపోతులా ఆ సౌండ్ ఏంటో మీ పేరులో అని విధంగా అనగానే, నన్నే దున్నపోతంటావా? అసలేమనుకుంటున్నావురా? అని అంటూ మొట్టకాయ ఇవ్వబోతూ ఉండగా, అక్క అని సూర్యప్రతాప్ చెప్పగానే వెంటనే విజయాంబిక ఆగిపోతుంది. ఫ్రెండ్, ఇక నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఒకరు బోనం పట్టుకొని వస్తున్నారు. ఇంకొకరు నాన్నేమో బొట్టు పెట్టి దేవుడి దగ్గరికి రావాలని మనసులో సంకల్ప బలం చేసుకొని వస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువసేపు ఇలా ఇక్కడ ఉంటే కంగారు పడతారు కదా, నేను వెళ్ళాలి అని ఈ విధంగా అనగానే, సరే వెళ్తూ బంటి ఒక్క నిమిషం అని అంటూ వెంటనే అక్కడే ఉన్న కుంకుమని తీసుకొని బంటి నుదుటన పెడుతుంది రూప. అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక గతంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకొని సూర్యప్రతాప్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే కుంకుమ పెట్టి ముద్దు పెడుతుంది రూప. ఇక అప్పుడే, అమ్మ పద అమ్మ, ఇక వెళ్దాం, అమ్మ రోహిణి బోనం జాగ్రత్త అని విధంగా చెప్పగానే, ఇక వెంటనే ఆగుబంటి, నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, ప్లీజ్ నాన్న, నేను కూడా వెళ్తాను, పద బంటి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, రేయ్ దీపు కూడా నన్ను దున్నపోతని అంటాడా ఏంటి? మమ్మీ వాడేందుకు అంటాడు మమ్మీ? ఏదో వాడేదో తెలియక మాట్లాడితే తను కూడా అలాగే అంటాడా అని విధంగా అంటూ ఉండగా, ఇక మరోవైపు బోనం ఎత్తుకొని అలా వస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి, అదిగో మా తాతయ్య వచ్చేస్తున్నారు. అవునా, ఎక్కడా అని విధంగా దీపు చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి రోహిణి బోనం ఎత్తుకొని అలా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా రూప తగలగానే బోనం క్రింద పడిపోతుంది. షాకింగ్గా రూప చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? బోనాన్ని అలా ఇలా క్రింద పడిస్తావు? అలా క్రింద పడేసే ముందు నీకు కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? అసలు ఇలాగేనా? నా మనసులో నేను ఆయన కాదు, నేను నా భర్త ఆరోగ్యంగా ఉండాలని అనే విధంగా రోహిణి అనగానే, ఇక రాజుని గుర్తు చేసుకొని రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. తన కోసం చేస్తున్న బోనాన్ని నువ్విలా క్రింద పడేస్తావా? ఆయన ఎంతో కష్టపడుతున్నారు, నా కష్టాన్ని విఫలం చేశావు అని కోపంగా అంటూ ఉంటుంది. ఇదంతా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా, కొంచెమైనా ఆలోచించాలని తెలీదా అని రోహిణి అంటూ ఉంటే, అయినా తెలియక పడిపోయింది, కావాలని మాత్రం నేను చెయ్యలేదు. ఏంటి దబాయిస్తూ మాట్లాడుతున్నావేంటి? కావాలని చేయకపోవడం ఏంటి? నువ్వు ఇది కావాలనే చేశావు, నా బోనాన్ని క్రింద పడేసేలా చేశావు. నేను అలా ఎప్పుడూ చెయ్యను, అలా చెయ్యాలని నాకు ఉండదు నీలాంటి దాన్ని అని విధంగా అంటూ చేయి చేసుకోబోతూ ఉండగా, అంతలో రాజు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. వెంటనే అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంతలో అప్పలనాయుడు ముత్యాలు అలా రూప చూసి షాక్ అయిపోతుంది. వెంటనే రోహిణి కొడుతూ ఉంటే రాజు వచ్చి కాపాడాడు అని అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, ఏంటి రాజు ఎందుకు ఆపుతున్నావు? ఇది చేసిన పనికి నువ్వు ఆపడం కాదు, నువ్వే కొడతావు అని అంటూ ఉంటే, అంతలో విరూపాక్షిని చూసిన రూప అమ్మ అని అనబోతూ ఉండగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. రాజు అన్న మాటను గుర్తు చేసుకుని రూప కనిపిస్తే ఎవరూ మాట్లాడకూడదు, తలను దించుకొని ఉండాలి అని అన్న మాటని విరూపాక్షి గుర్తు చేసుకొని తల క్రిందికి వేసుకొని ఉండగానే రూప చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే, ఏంటి రాజు, ఎందుకు నన్ను పట్టుకున్నావు? వదులు, ఇది నా బోనాన్ని క్రింద పడేసింది, ఇది అది అని మాట్లాడుతున్నావేంటి? నిన్ను చూస్తుంటే ఏదో గొప్పిటి కుటుంబంలో అనిపిస్తుంది, కానీ నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? రాజు, నీ ఆరోగ్యం బాగుండాలని, మన ఆరోగ్యం బాగుండాలని నేను ఇదంతా చేస్తే ఇదిగో చూడు నేలపాలు చేసింది అని రోహిణి అంటూ ఉంటే, మన అని అంటుందేంటి? రాజు అని ఏకవచనంగా పిలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? నా స్థానాన్ని తను తీసుకుందా? అసలు ఏం జరుగుతుంది? ఇక మరోవైపు బంటి దీపు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే
అయినా ఎందుకు ఆపుతున్నావు రాజు? నువ్వు నన్ను ఆపకు రాజు, దీన్ని ఎలాగైనా కొట్టాలి రాజు అని అంటూ చేసుకోబోతూ ఉన్న సమయంలో అప్పుడే రాజు కోపంగా రోహిణిని చెంప పగల కొట్టగానే రాజుని రూప అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి రాజు, ఆఫ్టర్ ముక్కు మొహం తెలియని దానికోసం నువ్వు నన్ను కొడతావా, నన్ను కొడతావా రాజు అనే విధంగా అంటూ ఉంటే సూర్యప్రతాప్కి ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. అత్తయ్య చూడండి, అత్తయ్య చూడండి, దానికోసం నన్నెలా కొడుతున్నాడో. ఎరా అయ్యా, ఏం చేస్తున్నావురా? అత్తయ్య కూడా అలా అందంటే, అత్తయ్య అని పిలుస్తుందంటే, అంటే రాజుకు భార్య స్థానంలో రోహిణి ఉందా, నా స్థానాన్ని ఆక్రమించుకుందా అని రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక దీపు, మనం ఆడుకుంది చాలు, నేనే విన్ అయ్యాను. అవును, మళ్ళీ కొద్దిసేపు ఆడుకుందాం. నా కోసం మా నాన్న ఎదురు చూస్తారు, నేను వెళ్ళాలి. ఏం కాదు, అయితే నువ్వు ఆడుకో, నేను వెళ్తాను. వద్దొద్దు, నేను కూడా వస్తానుండు అని అంటూ ఇద్దరు కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. అమ్మా, నేనొక రక్షకుడిని, అమ్మాయిలకు మాత్రమే. ఇప్పుడు కూడా నేను చేసింది అదే అమ్మా అని రాజు అనగానే, ఏంట్రా ఎప్పుడు లేంది మళ్ళీ మాకు ఎదురుగా వచ్చి కనిపిస్తున్నారేంటి? ఇన్నాళ్ళు కనిపించలేదు. రూప న్యూయార్క్ నుండి వచ్చిందో లేదో మళ్ళీ కనిపిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇదంతా కావాలని చేస్తున్నారా అని కోపంగా దీపక్ అంటూ ఉంటే రూప, రాజు, ముత్యాలు, అప్పలనాయుడు షాకింగ్గా చూస్తూ ఉంటారు. చెప్పరా, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, ఎప్పుడెప్పుడు రూప వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నావా? అందుకేనా ఇప్పుడు తగుదునమ్మా అనుకుంటూ ప్రతిసారి ఎదురు పడుతున్నావేంటి అని దీపక్ అలా అడుగుతూ ఉంటే రాజు కోపంగా దీపక్ వైపే చూస్తూ ఉంటాడు.